అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మీ అందరూ ఓ బేబీ సినిమా చూసే ఉంటారు కదా. అయితే అందులో ఆ బామ్మగారు తన చిన్నప్పుడు మళ్ళీ వెళ్ళిన తర్వాత తనకి ఇష్టమైన ఫుడ్ని చాలా ఇష్టంగా, ఎంత తిన్నా ఏం కాదన్నట్టుగా చాలా ఇష్టంగా తింటుంటుంది. కానీ వయసు అయిపోయిన తర్వాత ఎక్కువ తినడానికి ఇష్టపడరు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీర్ణ వ్యవస్థ, డైజెషన్ సిస్టమ్ వయసు మారిన తర్వాత తగ్గిపోతూ ఉండడం వల్ల ఎక్కువ ఇష్టమైనవని కూడా తినకుండా ఉంటారు. అయితే మరి ఈ జీర్ణ వ్యవస్థ వయసుకు సంబంధించి ఉంటుందా? ఏ వయసు వరకైనా ఒకేలాగా ఉండదా? అసలు మనం ఏదైనా ఇష్టంగా తినాలి, ఎంత తిన్నా కూడా లావు కాకూడదు, ఒబెసిటీ రాకూడదు, చాలా ఎనర్జెటిక్గా ఉండాలంటే జీర్ణ వ్యవస్థని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? ఈరోజు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టరే చెప్పాలి కాబట్టి, మరి ఆ విషయాలు తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ టి వరుణ్ రాజ్ గారు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్లో ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సో మన బాడీలో చాలా అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందంటే జీర్ణ వ్యవస్థ. మరి ఈ జీర్ణ వ్యవస్థకి మనం పెద్దగా పట్టించుకోము. ఈ లైఫ్ స్టైల్ రావడం వల్ల ఇష్టానుసారంగా తినేయడం, దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒబెసిటీ పెరగడం, డయాబెటీస్ రావడం, షుగర్ రావడం, బోల్డ్ అని రోగాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇంకెక్కువ దీనికి తోడు. సో ఎట్లా సార్ వీటిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి? వీటిని మనం ఎలా రక్షించుకోవాలి? జీర్ణ వ్యవస్థలో వచ్చే జబ్బులు ఏంటి అసలు? జీర్ణ వ్యవస్థలో చాలా జబ్బులు ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ టు ద ఏనల్ కెనాల్. ద బేసిక్ కల్ప్రిట్ అంటే ఈ యొక్క జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయనీయకుండా, యాక్చువల్గా ఏది అంతా వదిలేస్తే జీర్ణ వ్యవస్థ దాని పని అది చేస్తుంది. అది పనిచేయనీయకుండా ఎవరు చేస్తున్నారంటే మనమే చేస్తున్నాం, జస్ట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా ఆర్గనైజేషన్స్లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దెర్ ఈజ్ ఎ సర్కేడియన్ రిథమ్, అంటే మార్నింగ్ పనిచేయాల్సిన హార్మోన్స్, మార్నింగ్ పనిచేయాల్సినటువంటి ఫిజియాలజీ, అంటే మన బాడీలో ఏదైతే పనిచేయాలో అది రాత్రిపూట పనిచేసేది, మార్నింగ్ పనిచేసేది డిఫరెంట్గా ఉంటాయి. ఈ నైట్ షిఫ్ట్స్, ఈ మిడ్ నైట్ బిర్యానీ, అదేదో కొన్ని వైరల్ వీడియోస్ వస్తాయి, జనాలు ఇలా మీద పడిపోయి తినేస్తున్నారు అనమాట. సో యు ఆర్ డిస్టర్బింగ్ యువర్ సిస్టమ్. అప్పటికప్పటికి బాగుంటుందేమో, బికాస్ ఎనీ ఫుడ్ విల్ గివ్ ద ప్రొడక్షన్ ఆఫ్ డోపమైన్. సో యూ ఫీల్ సాటిస్ఫైడ్, యూ ఫీల్ హ్యాపీ వైల్ టేకింగ్ ద ఫుడ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో యు ఆర్ డిస్టర్బింగ్ ద సర్కేడియన్ రిథమ్. రాత్రిపూట జీర్ణం చేయడానికి, రాత్రిపూట గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్కి రెస్ట్ ఇవ్వడానికి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అండ్ ద మోస్ట్ ఆఫ్ ద రిపేర్, ఇప్పుడు మార్నింగ్ మనం యాక్టివ్ మోడ్లో ఉన్నాం, నడుస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, రన్నింగ్ చేస్తున్నాం, ఈ స్ట్రెస్ అంతా ఉంటుంది చూసారా. ఈ టార్గెట్స్ ఉంటాయి, టార్గెట్ కోసం మనం రకరకాల పనులు చేయాల్సి వస్తుంది. ఈ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయ్యేది పారాసింపాథటిక్ సిస్టమ్ అని ఇంకో సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనం యాక్టివ్ మోడ్లో ఉన్నాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సింపాథటిక్ మోడ్. సింపాథటిక్ సిస్టమ్ అంటే ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్, కొట్టనన కొట్టు లేకుంటే పారిపో. సో దట్ ఈస్ అ సిస్టమ్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ ద డే మోడ్. నైట్ ఈజ్ ఎ పారాసింపాథటిక్ మోడ్. ఒకటే ఒక నర్వ్ ఉంటుంది, దానికి 10th నర్వ్ అంటారు, వేగస్ నర్వ్. ఈ వేగస్ నర్వ్ ఒక్కటి మాత్రమే గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్కి మొత్తం సప్లై చేస్తుంది కరెంటు. అది సరిగ్గా పనిచేయాలన్నప్పుడు, వేగస్ నర్వ్ సరిగ్గా పనిచేయాలన్నప్పుడు, వేగల్ టోన్ సరిగ్గా ఉండాలన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఏ క్వాలిటీ స్లీప్. అంటే దాని అర్థం ఏంటి? మంచిగా నిద్రపోవడం, క్వాలిటీ స్లీప్ అనేది 9-10 కల్లా పడుకోవాలి. బట్ వాట్ వీఆర్ డూయింగ్, దీనికంతా కల్ప్రిట్ ఎవరంటే లైట్ కనిపెట్టిన వాడికి. ఒకవేళ లైట్ లేదనుకోండి, ఆటోమేటిక్గా శుభ్రంగా పడకేసుకొని పడుకుంటారు. లైట్ ఉంది కాబట్టి 24 hours ద సిటీ విచ్ నెవర్ స్లీప్స్ అని పెడతారు ఈ అడ్వర్టైజ్మెంట్లో. అంటే ఈ యొక్క సిటీ పడుకోదు అని చెప్తుంది అనమాట. పడుకోకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సో దాంతో ఈ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇష్యూస్ లైక్ గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లక్స్ డిసీజ్, అల్సర్స్, తర్వాత ఈ జాండీస్ లాంటి ఇష్యూస్. ఎందుకంటే
ప్రతి ఒక్కళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఎవ్రీడే సెలబ్రేషన్స్ కావాలి వాళ్ళకి, ఆర్ వీకెండ్ సెలబ్రేషన్స్ అన్న కావాలి. సో డెఫినెట్లీ వెన్ దే గో టు పబ్స్ అండ్ ఆల్, దే టేక్ లాట్ ఆఫ్ ఫుడ్ విచ్ ఈస్ నాట్ హెల్దీ. అండ్ దానికి తోడు వాళ్ళు ఆల్కహాల్ లాంటిది దాంట్లో యాడ్ చేస్తారు, సౌండ్, మ్యూజిక్, డ్యాన్స్ లాంటిది యాడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్ అంతా సాల్టీగా ఉంటుంది. స్పైస్ ఈజ్ గుడ్, సాల్ట్ ఈజ్ వెరీ డేంజరస్. సాల్ట్ అనేది ఈవెన్ సోడియం తక్కువైనా ప్రాబ్లం అంటారు కదా. యా బట్ సోడియం తక్కువ అయ్యే అవకాశం మనకు లేదు. ఎందుకంటే మీరు తీసుకునే ఫుడ్ అనేది ప్రతి కూరగాయలో అది ఉప్పుగా ఉండదు, కానీ ప్రతి కూరగాయలో సోడియం ఉంటుంది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అవర్ బాడీ. మన బాడీ ఎంత ఉంటుందండి, వెరీ స్మాల్. ఇఫ్ యూ కంపేర్, మనం ఏదో మాన్స్టర్స్ కాదు కదా, వీఆర్ నాట్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ అయితే అప్పుడు దాని తగ్గట్టుగా అది సాల్ట్ తీసుకోవాలి. మన బాడీ వెరీ స్మాల్ బాడీ, కానీ మనం తీసుకునేటటువంటి ఆ సాల్ట్ ఏదైతే ఉందో విచ్ ఈస్ టూ మచ్. అండ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా నౌ ఇట్ ఈస్ నాట్ ఏ ఫుడ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ అ టేస్ట్ ఇండస్ట్రీ. సో టేస్ట్ ఇండస్ట్రీ అయితేనే జనాలు వచ్చి బయట తింటారు, లేకుంటే తినరు. సో ఆ టేస్ట్ కోసం రకరకాలు కలుపుతారు వాళ్ళు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్ ఆఫ్ దిస్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ డిస్టర్బెన్స్. షుగర్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఈ కార్బోహైడ్రేట్స్ తోటి, ఈ ప్రాసెస్డ్ డైట్ తోటి దెర్ ఈజ్ ఎ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనకు ఒక హార్మోన్ కావాలి, తెలుసు కదా, షుగర్ని సరిగ్గా పంపించాలంటే కణాలకి. ఏం హార్మోన్? ఇన్సులిన్. ఓకే, ఎస్, అది తెలుసు. ఇప్పుడు సన్నగా ఉంటారు ఒక వ్యక్తి, వాళ్ళకి పొట్టు ఉండదు, కానీ వాళ్ళకి 2 స్టెంట్లు పడతాయి, 2 కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకి సన్నగా ఉంటారు, వాళ్ళు లావుగా ఉంటారు. మరి ఎట్లా వీళ్ళకి స్టెంట్లు పడ్డాయి, వీళ్ళకి షుగర్ కూడా లేదు అంటే ద మెయిన్ కల్ప్రిట్ ఇస్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ అనేది ఉన్నదానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ అ గ్రోత్ ఫ్యాక్టర్. ఇన్సులిన్ పనల్లా ఇలా ఇటుక పేర్చడం అన్నట్టుగా అది గ్రోత్ చేస్తూనే ఉంటుంది. సో వెనెవర్ దెర్ ఈజ్ అ లోడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఎక్కడైతే మనం నోట్లో పడేస్తున్నామో ఆ కార్బోహైడ్రేట్ని ఇది ప్రాసెస్ చేయాలి. అలాంటప్పుడు ఇది గ్రోత్ చేస్తుంది. సో ఆ కార్బోహైడ్రేట్ తోటి మనకు ఫ్యాట్ వస్తుంది. ఫ్యాట్ అనేది ఆయిల్ తోటి రాదు, నెయ్యితోటి రాదు, బటర్ తోటి రాదు. ఫ్యాట్ అనేది కార్బోహైడ్రేట్తో వస్తుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇన్ కేసు ఎక్కువ ఫ్యాట్ మీరు అన్నట్టు ఆయిల్ గీ తీసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుందా? రాదు. తీసుకోవచ్చు. ఇట్ హాస్ గాట్ ద హోమియోస్టాసిస్. ఏదైనా కూడా లిమిటెడే. ఒక అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్సిమం అలవెన్స్, రికమెండెడ్ అలవెన్స్ అంటారు. మన బాడీకి ఎంత తినాలో అంత తినాలి. అది చాలా మంది అది తీసుకోవడంలో ఫ్యాట్ వస్తుంది అనుకుంటున్నారు. మన ఇండియాలో ఏంటంటే ఒకప్పుడు ఎగ్ ఎల్లో వద్దన్నారు స్టడీస్ ప్రకారము, మన వాళ్ళు ఖచ్చితంగా ఆపేశారు. ఇప్పుడు తినమంటున్నారు, జనాలు బకెట్లు తింటున్నారు. సో దట్ ఓవర్ రియాక్షన్ షుడ్ నాట్ బి దేర్. ఏదో ఇది అలౌ చేయొచ్చు కదా అనగానే టకటక తినేస్తున్నారు. అట్లా కాదు, దేర్ షుడ్ బి ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అతి సర్వత్రా వర్జయత్ అంటారు. అంటే ఏదైనా కూడా ఎక్కువ మనం తీసుకుంటే డెఫినెట్లీ బాడీకి యాక్సెప్ట్ చేయదు. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ప్రధానంగా అజీర్ణం అనేది ఉంది. మీరు చెప్పినట్టుగా ఒక సినిమాలో ఓల్డ్ ఏజ్లో ప్రతి హార్మోన్ కానివ్వండి, ప్రతి ఎంజైమ్ కానివ్వండి, దాని ప్రొడక్షన్ తగ్గుతుంది. కనుక వాళ్ళు తక్కువ తీసుకుంటారు, మామూలుగా తక్కువ తీసుకుంటారు. ఎల్డర్లీ వాళ్ళు తక్కువ తీసుకుంటారు. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒకటి వచ్చింది, దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇది నిజంగానే పనిచేస్తుంది. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అది ఇట్స్ ఎ ప్రూవ్డ్ అండి, బియాండ్ ఎనీ డౌట్. అంటే మన బాడీలో ఉండే యంగ్ కణాలు, వయసు కణాలు, అంటే ప్రతిరోజు ఇప్పుడు ఈ క్షణాల్లో కూడా నా బాడీలో కొన్ని యంగ్ కణాలు వస్తుంటాయి, కొన్ని ఓల్డ్ కణాలు చచ్చిపోతుంటాయి. ఈ ఓల్డ్ కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మదర్ ఫాదర్ నుంచి వచ్చాయి. కొన్ని అలాగే తెచ్చేసి ఉంటాయి అన్నమాట. అవి పోవాలంటే వాటికి ఫీడింగ్ ఆపేస్తే ఎల్డర్లీ కణాలు త్వరగా పోతాయి, యంగ్ కణాలు పెరుగుతాయి. అప్పుడు లాంజివిటీ పెరుగుతుంది. అంటే వాళ్ళు ఉండాల్సిన వయసు కంటే కొంచెం ఎక్కువ కాలం. దాని మీద చాలా స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్గా లాంజివిటీ మీద ఎక్కువ డ్రగ్స్ వస్తున్నాయి. అందరికీ డబ్బులు ఉన్నాయి, అందరికీ కార్లు ఉన్నాయి, అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అనుభవించే టైం లేదు.
టైం లేదు కాబట్టి వయసు ఎక్కువ కాబట్టి. కాలం బతకాలన్నది ఇప్పుడు కాన్సెప్ట్. అవును. అందరికీ అన్నీ ఉన్నాయి, అవును, ఏం లేదంటే ఉంటామో లేదో అని తెలియదు. తెలియదు. అది ఉండడానికి మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు. ఎప్పుడైనా కూడా మార్కెట్లో ఇఫ్ సంబడి ఈజ్ థింకింగ్ అబౌట్ సంథింగ్, ఆ ఆలోచన తగ్గట్టుగా సమ్ ప్రోడక్ట్ విల్ కమ్. అది పనిచేస్తుందా లేదా అనేది అప్పుడే తెలియదు. అవును. ఇట్ టేక్స్ టైం. అది నిజంగా పనిచేస్తుందా లేదు. నిజంగా పనిచేసేది మాత్రం మీ వంట ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్. ఉమ్. మీ చిన్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి ఫుడ్ మాత్రమే పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. గ్యాస్ట్రైటిస్ అటాక్. ఎగ్జాక్ట్గా కరెక్టే చెప్పారు సార్. అందుకే అంటారు మన పెద్దల మాట సద్దన్నం మూట అని, ఊరికే అనలేదు. సో చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటే మన జీర్ణ వ్యవస్థని మనం ఈజీగా కాపాడుకోవచ్చు. పెద్ద పెద్ద మెడిసిన్స్ అవసరం లేదు, బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. యాజ్ యూజువల్ ఎప్పటిలాగా అప్పుడు సాధారణమైనటువంటి జీవితం గడిపినట్లయితే చాలా ఈజీగా మనం మన బాడీని రక్షించుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.